హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ ది విలేజ్ స్టారింగ్ ఆర్యా. ఇది జాంబీ అటాక్ యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుంది. ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకుని రిలీజ్కి రెడీ చేస్తున్నారు. మనకి అతి త్వరలోనే ఆఫీషియల్ టీజర్ని రిలీజ్ చేయనున్నారు. అండ్ రిలీజ్ వచ్చేసి నవంబర్ మంత్లో ప్లాన్ చేస్తున్నారు. సో ఆర్యా గారి నుంచి ఇది ఫస్ట్ డెబ్యూట్ వెబ్ సిరీస్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రావడం. నెంబర్ 2, మిషన్ రాణిగంజ్. ఈ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి సెప్టెంబర్ 25కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3, ఓపెన్ హైమర్. ఇది హిస్టారికల్ డ్రామా ఫిలిం. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి చాలామంది ఆడియన్స్ ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, మనకి అక్టోబర్ మంత్లో ప్రీమియర్ ఉండబోతుందని చెప్పేసి లాస్ట్ టైం న్యూస్ అయితే వచ్చింది. నా ఇప్పుడు వచ్చిన న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి ఈ మూవీని నవంబర్ లాస్ట్ వరకు ప్రీమియర్ అయితే చేయరంట. బికాస్ మూవీ అనేది ఇంకా థియేటర్స్లో రన్ అవుతుంది. సో దాని కారణంగా మూవీని నవంబర్ మంత్ వరకు ప్రీమియర్ అనేది స్టాప్ అయితే చేస్తున్నారు. మనకి ఈ మూవీ అనేది నవంబర్ మంత్ నుంచి చూడ్డానికైతే అందుబాటులో అయితే ఉంటుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడ్డానికి. నెంబర్ 4, శివకార్తికేయన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ లీడర్లో వస్తున్న ఫిలిం ఐలాన్. ఈ మూవీ రిలీజ్కి సంబంధించి న్యూ పోస్టర్ అనేది రివీల్ చేశారు. మీకు ఆల్రెడీ చెప్పినాను కదా ఫ్రెండ్స్, మనకి దివాళీకి మూవీ అనేది రావట్లేదు, పోస్ట్పోన్ చేశారు సంక్రాంతికి అని చెప్పేసి. సో న్యూ పోస్టర్లో మనకి సంక్రాంతి 2024 ఇయర్ మెన్షన్ చేశారు. నెంబర్ 5, మంచు విష్ణు గురించి వస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. యాక్ట్రెస్ మధుబాల గారు దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ప్రభాస్ గారు ఇందులో మనకి కేఎంఏ రోల్ అనేది చేయబోతున్నారు అని చెప్పేసి. సో దీని గురించి అఫీషియల్గా అయితే మరొకసారి రివీల్ చేశారు. ప్రభాస్ గారు ఇందులో మనకి లార్డ్ శివ రోల్లో కనబడబోతున్నారు. అలానే నయనతార వచ్చేసి పార్వతి రోల్లో కనబడబోతుంది అని చెప్పేసి. సో వీళ్ళ రోల్స్ అనేవి మనకి కేఎంఏలో అయితే ఉంటాయి. నెంబర్ 6, అల్లు అర్జున్ అండ్ డైరెక్టర్ అట్లీ గారి కాంబో ఫిలిం. రీసెంట్గా వీళ్ళు మీట్ అవడం జరిగింది ఫర్ స్టోరీ డిస్కషన్. సో ఫ్యూచర్లో ఇలా కాంబో అనేది స్టార్ట్ అయితే కాబోతుంది. నెంబర్ 7, 2014 ఇయర్లో వచ్చిన ఫిలిం గీతాంజలి. ఈ మూవీ గురించి మీ అందరూ తెలిసే ఉంటుంది. స్టారింగ్ అంజలి. దీనికి కంటిన్యూషన్గాలో లేకుంటే న్యూ స్టోరీ ప్లాట్తోనో మన ముందుకు ఒక మూవీని తీసుకుని వస్తున్నారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. నెంబర్ 8, నవీన్ పోలిశెట్టి. రీసెంట్గా రిలీజ్ అయిన ఫిలిం వచ్చేసి హిట్ అయితే అయింది. సో నవీన్ నుంచి మరొక న్యూ ఫిలిం అనేది స్టార్ట్ అయితే కాబోతుంది. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. సో ఫ్యూచర్లో మైత్రి మూవీ మేకర్స్ నుంచి న్యూ ఫిలిం అనేది వస్తుంది. నెంబర్ 9, ఆర్డిఎక్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మలయాళం వర్షన్ ఒకటే రిలీజ్ చేశారు. రిమైనింగ్ ఆడియోస్ కమ్మింగ్ సూన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో తెలుగు ఆడియో మనకి త్వరలోనే రాబోతుంది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డోంట్ మిస్. తెలుగు ఆడియో రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 10, బాయ్స్ హాస్టల్. ఈ మూవీ కన్నడ వర్షన్ అనేది G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. సో మన తెలుగు ఆడియన్స్ అందరూ తెలుగు వర్షన్ గురించి వెయిట్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, మనకి తెలుగు వర్షన్ అనేది మరొక 2 వీక్స్లో రిలీజ్ చేయబోతున్నారు. మనకి అక్టోబర్ ఫస్ట్ హాఫ్లో G5 ప్లాట్ఫామ్లో తెలుగు వర్షన్ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. నెంబర్ 11, ఓజీ స్టారింగ్ పవన్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి న్యూ షెడ్యూల్ వచ్చేసి సెప్టెంబర్ 27కి స్టార్ట్ చేయబోతున్నారు. సో షూటింగ్ షెడ్యూల్ వచ్చేసి కాకినాడ పోర్ట్ ఏరియాలో ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. నెంబర్ 12, పనంగన్. డైరెక్టర్ బాలా. యాక్చువల్గా ఈ ఫిలిం వచ్చేసి సూర్య గారితో రావాల్సి అయితే ఉండింది. కొన్ని షెడ్యూల్స్ జరిగి కూడా ఫిలిం అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా అరుణ్ విజయ్ గారితో ఫిలిం అనేది తీస్తున్నారు. సో మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి మనకి టుమారో మార్నింగ్ 10 AM రివీల్ చేస్తున్నారు. నెంబర్ 13, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారి ఒరిజినల్ ఫిలిం తుమ్సే నా హోయేగా. ఈ మూవీ వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాగా ఉండబోతుంది. ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 29 నుంచి అందుబాటులో అయితే ఉంటుంది ఆన్ హాట్స్టార్. నెంబర్ 14, అఖిల్ నుంచి ఏజెంట్ ఫిలిం తర్వాత ఇంకా న్యూ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయితే కాలేదు. అయితే ఒక బజ్ అయితే వచ్చింది. డైరెక్టర్ లింగు స్వామి గారితో న్యూ ఫిలిం అయితే ఉండబోతుంది అని చెప్పేసి. యాక్చువల్గా ఈ బజ్ అనేది ఫ్రెండ్స్ ఫేక్ బజ్.
లింగు స్వామి గారితో అఖిల్ గారు ఎలాంటి ప్రాజెక్ట్ అనేది చేయడం లేదు. నెంబర్ 15 వేడి 12th ఫిలిం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఇందులో ఫీమేల్ లీడులో శ్రీలా యాక్ట్ చేస్తున్న విషయం మనకి తెలిసిందే. సో తను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అవడం జరిగింది. సో న్యూ హీరోయిన్ అయితే తీసుకోబోతున్నారు ఈ మూవీలో. నెంబర్ 16 స్కంద. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి బుక్ మై షో అండ్ పేటిఎంలో. ఇప్పుడైతే మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. నెంబర్ 17 ఆహా బరి ఒరిజినల్ కంటెంట్ పాపం పసివాడు సిరీస్కి సంబంధించి ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. చాలా కామెడీగా బాగుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 18 సుధీర్ బాబు అప్కమింగ్ న్యూ ఫిలిం మామ మశ్చింద్ర మూవీ నుంచి థర్డ్ లిరికల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు సెప్టెంబర్ 25th. నెంబర్ 19 మ్యాడ్ మూవీ నుంచి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి సెప్టెంబర్ 26th రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 20 వరుణ్ ధవన్ 18th ఫిలిం తేరీ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో మనకి తలపతి విజయ్ రోల్లో వచ్చేసి వరుణ్ ధవన్ గారు కాప్ రోల్లో కనబడబోతున్నారు. అలానే సమంత రోల్ వచ్చేసి కీర్తి సురేష్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ వచ్చేసి డైరెక్టర్ అట్లీ గారు. ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నది తమిళ్ డైరెక్టర్ కాలీస్. నెంబర్ 21 విజయ్ దేవరకొండ అండ్ సమంత లీడర్లో వచ్చిన రొమాంటిక్ లవ్ డ్రామా ఫిలిం ఖుషి. ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ అనేది 2 days ఎక్స్టెండ్ అయితే అయింది. సెప్టెంబర్ 29th కాదు సండే రోజు అక్టోబర్ 1st ప్రీమియర్ చేయబోతున్నారు. మల్టిపుల్ లాంగ్వేజ్లో మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 22 ధ్రువ నక్షత్రం మూవీ నుంచి మరొక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. నెంబర్ 23 మలయాళం యాక్టర్ ఉన్ని ముకుందర్ నుంచి పాన్ ఇండియా ఫిలిం అనౌన్స్మెంట్ అయితే రివీల్ అయింది. మూవీ టైటిల్ జూనియర్ గంధర్వుడు. మూవీ నుంచి ఒక స్మాల్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. అది చూడడానికి బాగుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 24 కింగ్ ఆఫ్ కోతా. ఇది యాక్షన్ గ్యాంగ్స్టర్ క్రైమ్ డ్రామా ఫిలిం స్టారింగ్ దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య అండ్ షబ్బీర్. ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి సెప్టెంబర్ 28th ప్రీమియర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. వెయిట్ చేయండి. అఫీషియల్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. మనకి సెప్టెంబర్ 28th డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మూవీ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 25 గణపత్. ఫస్ట్ అఫీషియల్ టీజర్ వచ్చేసి సెప్టెంబర్ 27th రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.